సమస్యలు చెప్పాలంటే ముఖ్యంగా మనకి ఈ మధ్య మీరు 2-3 సర్కిల్స్ దాంట్లో ఈ సంక్రాంతి పండుగ అంటే మీకు కూడా తెలిసిందే, అందరికీ ముఖ్యమైన పెద్ద పండుగ. అందరూ వాళ్ళ ఊర్లకు పోయి పండుగ చేసుకుంటారు. మీరు మరి వాళ్ళకి పండుగ రోజుల్లో కూడా డ్యూటీ చేసినట్టుగా. పండుగ రోజులు అంటే నీకు ఏమైతే హిందువుల లేకుండా ఉంటారు, ఎవరొకరు ఉండాలనేది మెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కదా. దానికోసం ఇప్పుడు ముస్లిమ్స్ అటువంటి వాళ్ళకు డిమాండ్ చేద్దాం. ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరు పండుగ సాధించి ఇక్కడ ఉండమని ఎవరికి చెప్పారు. అట్లా కాదు, సంక్రాంతి పండుగ అంటే ఎవరైతే అందరికీ పండుగ కదా, అందరూ ఖచ్చితంగా ఉండి ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఉండాలి కాబట్టి 5 రోజులు కంటిన్యూ వస్తాడు. పబ్లిక్ ఇన్కమ్నెస్ కావాలి. లోకల్గా ఉండేవాళ్ళు అటెండ్ అవుతారు. లోకల్గా ఉండేవాళ్ళు పెట్టకుండా మేనేజ్మెంట్ చేసుకుంటే అట్లా ఏదైనా ఉంటే కూడా అంతే అంతే. దాని గురించి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చినాం సార్. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి ఎవరైతే లోకల్లో ఉంటారో వాళ్ళని స్టాఫ్ కూడా ఇచ్చినాం. అట్లా వాళ్ళకే ఇచ్చినాం. మీరు ఎవరైతే లోకల్లో ఉంటారో వాళ్ళకి అందరికీ నమస్కారము. ఈరోజు పలమనేర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో మన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ని కొన్ని సమస్యలు అనేది తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్గా అన్ని సర్వీసు, అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్లో కానీ పలమనేర్ నుండి బాగా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పటికీ మేము వెంటనే రెస్పాండ్ అయ్యి మా డ్యూటీలన్నీ మేము కరెక్ట్గా చేస్తున్నాము. అయినప్పటికీ మాకు 2-3 సమస్యలు ఉన్నాయని తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా మార్నింగ్ 9:30కి ఇన్ టైం వేయాలని, అదేవిధంగా సాయంత్రం 6 గంటల తర్వాత అవుట్ టైం వేయాలని చెప్పినారు. రూల్స్ ప్రకారము 10:30 లోపల వేసినా కూడా వర్తిస్తుంది ఇన్ టైము. అదేవిధంగా 5 గంటల తర్వాత వేస్తే అవుట్ టైం సరిపోతుంది. కాబట్టి 10:30 లోపల ఇన్ టైం వేయాలి. అదేవిధంగా సాయంత్రం 5 గంటల తర్వాత అవుట్ టైం వేయాల్సిందిగా కోరుతున్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్గా మనకి వరుసగా సంక్రాంతి హాలిడేస్ 5 రోజులు వచ్చున్నాయి. 5 రోజుల్లో కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పారు మున్సిపల్ కమిషనర్ గారు. మంచి పాయింటే, ఎందుకంటే ప్రజలకు ఏదైనా అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉండాలి. కానీ అందరినీ కాకుండా ఎవరో ఒక్కరు లోకల్లో ఉన్న వాళ్ళు అవైలబిలిటీలో ఉండి ఫోన్ కాల్స్ వస్తేనే వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి మేము చేస్తామని చెప్పున్నారు. అదేవిధంగా శానిటరీ సెక్రటరీస్ వచ్చి ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు మా వర్క్స్ ఉండే విధంగా చూడండి అని చెప్పున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, మాకు ఒక్కరోజు సీఎల్ కావాలన్నా కూడా సాయంత్రము 5 గంటలకి ఇక్కడ వచ్చి దాదాపు 1-2 గంటల సేపు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఒక్కరోజు సీఎల్కి వార్డ్ అడ్మిన్ అప్రూవల్ ఇస్తే సరిపోయే విధంగా చూడాలని ఆల్రెడీ దానికి సంబంధించి జీవో కూడా ఉందని చెప్పినారు. సో ఈ సమస్యలన్నీ కూడా మనము ఏపీ ఎన్జిఓ పలమనేర్ అధ్యక్షులు ఆనంద్ బాబు సార్ దృష్టికి తీసుకొని వచ్చడం జరిగింది. సార్ ఈరోజు వచ్చి కమిషనర్ సార్తో మాట్లాడినారు. సార్ చెప్తారు. లీవ్లప్పుడు ప్రాబ్లం వస్తుంది సార్. అందరూ 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారంట వచ్చి ఇక్కడ మన ఆఫీస్. అట్లేం లేదు సార్, ఇచ్చేస్తాను. మెసేజ్లు పెట్టేస్తున్నారు, మేము పోతున్నామని ఓకే అని చెప్తున్నాము. మేము వీసీలో దాంట్లో లాంగ్ లీవ్ లో పెట్టేటప్పుడు కొద్దిగా డిలే కావచ్చు, కానీ లాంగ్ లీవ్ అంటే మేము ఆలోచించాలి కదా. 90% అనేది మనకు అది పారామీటర్ ఉంది కాబట్టి దాన్ని చూసుకొని ఇవ్వమని చెప్తాడు అంతే. ఇప్పుడు అందరు లీవ్ ఓవరాల్ చెప్పేది ఏమంటే సార్, వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, వాళ్ళ ఇబ్బందులు మీ ఇబ్బందులుగా ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు అడుగు ఎప్పుడైనా ఒక మాట చెప్పండి. మీటింగ్ లో కూడా ఫ్రెండ్లీ మాదిరి చెప్తాను. అందరూ మన ఏమైనా చెప్పండి, ఎవరైనా ఎప్పుడే ఒక మీటింగ్ లో కూడా ఫ్రెండ్లీ గారు పనిచేస్తాం. ఫ్రెండ్లీ నేనేం చెప్పను, వాళ్ళు అడగండి ఎక్కడైనా ఎప్పుడైనా మనం చెప్పండి. సమస్యలు ఉంటాయి సార్, అంతే. వాళ్ళు కూడా కంప్లైంట్ నేచర్ కాదు, కానీ చిన్న సమస్యలు ఇక్కడ ఉన్నాయి.
అవి మీ దృష్టికి తెస్తే పరిష్కారం అవుతాయనే వాళ్ళకు కూడా విశ్వాసం ఉంది కాబట్టి మీ దగ్గరే వద్దాము, మీకే చెప్దామని వచ్చి. ఇంకొకటి వచ్చి ఒక ఈ 6 to 6:30 ఏదో టైమింగ్ ఇచ్చింది అక్కడ. అది కూడా ఆఫీస్ టైమింగ్స్ మామూలుగా అది వేరే ఎమర్జెన్సీ మీరు 24 hours చేసి మేము వద్దాము. రెగ్యులర్ గా అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పలమనేరు పురపాలక సంఘం గతంలో కూడా పరిపాలనలో మేటిగా అనేక రివార్డులు అవార్డులు కూడా అందుకున్నటువంటి ఘనకీర్తి ఉన్నటువంటి పలమనేరు మున్సిపాలిటీలో ఈరోజు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత చాలామంది ఉద్యోగులు మరి రావడం జరిగింది. వారి రాకతో పలమనేరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలలో పరిపాలన బ్రహ్మాండంగా మెరుగుపడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మరి జిల్లాలోనే అనేక విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండడం కూడా పలమనేరు మున్సిపాలిటీ యొక్క ప్రత్యేకత. మరి ఈ మున్సిపాలిటీలో వార్డు ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగులకు సంబంధించి కొన్ని సమస్యలని ఏపీ ఎన్జిఓ సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఆ సమస్యలపైన ఈరోజు పలమనేరు మున్సిపల్ కమిషనర్ గారితో మరి చర్చించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మరి ఏదైతే సంక్రాంతి పండుగ మనందరికీ కూడా పెద్ద పండుగ, సంవత్సరం ప్రారంభంలో వచ్చేటటువంటి ఈ పండగకి మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం అందరూ కూడా వారి వారి స్వగ్రామాలకు వెళ్ళి మరి వారి కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆ ఉద్యోగులకి ఆ సెలవు రోజుల్లో కూడా విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పైన మరి వారితో చర్చించడం జరిగింది. మరి వారు కూడా దానికి సంబంధించి సానుకూలంగా స్పందించి మరి ఏదైనా అత్యవసరం ఉంటే అందుబాటులో ఉన్న వాళ్ళతో ఆ పనులు చేయించుకుంటామనేటటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలకు సంబంధించినటువంటి సమయం ఉదయం 10:30 నుంచి 5 వరకు ఉంటే మరి ఇక్కడ కొంత దాన్ని 9 నుంచి సాయంత్రం 6 వరకు అని కూడా మరి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మేము కమిషనర్ గారిని అడిగిన పిమ్మట మరి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే మేము ఆ సమయ పాలన పాటిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప మరి ఎక్కువ పని గంటలు చేయమని అడుగుతున్నాం తప్ప మిగతా సమయాల్లో లేదని చెప్పడం జరిగింది. ఈ విధంగా చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ కూడా ఉంటాయి. మరి వాటి పరిష్కారానికి అధికారులు కూడా సహకరించాలి. అదేవిధంగా మేము మా ఉద్యోగులకు కూడా మంచి పనితీరు కనబరిచి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మనందరి పనితీరు ఉండాలని చెప్పి కూడా మేము పదే ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటాం. ఖచ్చితంగా మరి పలమనేరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మంచిగా పనితీరు కనబరిచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి అదేవిధంగా పలమనేరు మున్సిపాలిటీకి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా హామీ ఇస్తూ అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా ఖచ్చితంగా కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరిన పిమ్మట వాళ్ళు సానుకూలంగా స్పందించి ఏ సమస్యలు కూడా లేకుండా మేము కూడా వారిని మా తోటి ఉద్యోగులుగా చూస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి కూడా మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బట్టి ఫీల్డ్ లెవెల్ బట్టి ఆ స్టాఫ్ ఉంటాయి. అంతేగాని 9 to ఆల్రెడీ ఇచ్చారు. 9 to 6:30 అనేది కలెక్షన్స్ ప్రాపర్టీ ట్యాక్స్ టోటల్ టైమింగ్ 8కే పొమ్మంటారు సార్. డిఎంఏ మనకు వీసీలో పెట్టుకొని 8కే ఫీల్డ్ అప్ కొండి అంటున్నారు. 8కే అది ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ 8 నుంచి లేకపోతే 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాం.
ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ పోవాలా మార్నింగ్ అని చెప్పి దగ్గర ఉంటుంది వాళ్ళ టైం పోతే కలెక్షన్ అవుతుంది ఎనీ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అడ్జస్ట్ అందుకనే అది చెప్తాను. అదే సార్ ఇది ఎక్కడ వస్తుందంటే శానిటైజర్ కూడా మార్నింగ్ వచ్చి 5:30 వస్తే ఈవినింగ్ వెళ్ళిపోతాం. ఇది మనమే చెప్పము జీవో ఉంది అందరూ ఇస్తే ఇస్తారు స్టేట్ అందరూ తీసుకుంటున్నారు అన్ని చోట్ల సెక్రటరీకి ఒక అడ్మిన్ ఒక సెక్రటరీ ఇచ్చేటట్టే సార్. రెండో వాడు వస్తే కమిషనర్ కావాల్సింది ఒక సెక్రటరీ ఒకరు. అంటే అందరూ వచ్చి ఇక్కడికే వచ్చి ఇక్కడ ఇప్పుడు అడ్మిన్ ఇవ్వకపోతే ఇప్పుడు అడ్మిన్ ఇస్తారు ఇంజనీరింగ్ సెక్షన్ హౌస్ బ్యాంక్ సెక్షన్ అంటే ఇప్పుడు అన్ని నువ్వే రెస్పాన్సిబుల్ ఉంటే నో ప్రాబ్లం ఆల్ వింగ్స్